వెల్కమ్ టు ఎస్ఎల్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పెసరపప్పు టమాటా చేయబోతున్నాను. పెసరపప్పు టమాటా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి. టమాటో, ఉప్పు, పసుపు, కారం, ధనియా జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, ఆయిల్, పోపు దినుసులు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇది సాంబార్ పౌడర్ అండి. నేను ఇంట్లో సొంతంగా తయారు చేసుకునేదేని. మనం ఇంట్లో తయారు చేసుకుని చాలా మంచిది కాబట్టి నేను తయారు చేసి పెట్టుకున్నది సాంబార్ పౌడర్. ధనియా జీరా పౌడర్ ఇది కూడా నేనే స్వయంగా నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకునేదండి. ఈ పప్పును తీసుకొని నీట్గా కప్పులో వేసుకొని గిన్నెలో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. పెసరపప్పు కడిగి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకోవడం వలన పప్పు మెత్తగా సాఫ్ట్గా తొందరగా ఉడుకుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడిగి పెట్టుకున్న పెసరపప్పుని మనం కొంచెం సేపు ఉడికించుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు చూద్దాం రండి. ఉడికిందండి మంచిగా. ఇదిగోండి ఇట్లా పప్పు ఉడకాలి. చూసారా? ఇట్లా పప్పు ఉడికినాక ఇందులో మనం కట్ చేసుకున్న టమాటీ ముక్కలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మంచిగా కలుపుకొని టమాటీ ఉడకడం కోసం కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకున్నాక పెట్టుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో సరిపడా కారం, ధనియా జీరా పౌడర్, గరం మసాలా కొంచెం. చూడండి మంచిగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం పక్కకు దించుకొని పప్పుకి పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు పప్పుకి పోపు పెట్టుకుందామండి. వేడయ్యిందండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి పెట్టుకున్న పోపు దినుసులండి. ఈ పెసరపప్పు టమాటీకండి ఉల్లిపాయ తాలింపు పెట్టకూడదండి. వెల్లుల్లిపాయ తాలింపు పెడితేనే దాని స్మెల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఏదే కదండి వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. పప్పు తాలింపుకి ఎండుమిరపకాయలు మాత్రమే వేయాలండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. చూడండి చక్కగా పోపు ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు పప్పులోకి వేసుకోవాలి. పప్పు పెట్టుకున్న తర్వాత అండి పప్పు ఎక్కువసేపు ఉడకకూడదండి. ఉడికిందంటే అది దగ్గరకు అయిపోతుంది, దాని టేస్ట్ మారిపోతుంది. పోపు పెట్టిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఒకసారి కలుపుకుందామండి. ఇంతేనండి. ఇలా సింపుల్గా టమాటీ పప్పు చేసుకుంటారండి. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. టమాటా పప్పుని వేడివేడి అన్నంలో కొంచెం పప్పు, అందులో కొంచెం నెయ్యి వేసుకొని అన్నం తింటే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ విధానంలో వండి మీరే టేస్ట్ చేస్తే చెప్తారు నాకు కామెంట్లో.